హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇది క్లరికల్ లెవెల్లో, సో జనరల్గా లో లెవెల్, మోడరేట్, ఈజీ టు మోడరేట్గా వచ్చినప్పుడు సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి చూడండి. మోర్ యూ థింక్ ఆఫ్ ఇట్, ద ఓర్స్ ఇట్ బికమ్స్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ వీటిని స్పెషల్ కంపారేటివ్స్ అని అంటారు. ఓకేనా, స్పెషల్ కంపారేటివ్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మోర్ యూ వర్క్ అంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే, ఓకేనా, మోర్ యూ గెట్. ఓకేనా, సో మోర్ యూ గెట్. సో ఇక్కడ ఈక్వల్ మనకి, ఓకేనా, సో ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఈ లెవెల్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మోర్ యూ వర్క్, మోర్ యూ గెట్. ఓకేనా, సో ఇక్కడ ఈ స్పెషల్ కంపారేటివ్స్ ముందు, ఓకేనా, స్పెషల్ కంపారేటివ్స్ ముందు టూ కంపారేటివ్స్ ముందు డెఫినెట్గా డెఫినైట్ ఆర్టికల్ దా రావాలి. ద మోర్ యూ వర్క్, ఓకేనా, సో ద మోర్ యూ వర్క్. ఇక్కడ కూడా ఏం రావాలి, ద మోర్ యూ గెట్ అని రావాలి. ఓకేనా, సో ఇక్కడ ద మోర్ యూ స్టడీ, ద మోర్ యూ స్టడీ, ద మోర్ మార్క్స్ యూ గెట్. ఓకేనా, ద మోర్ మార్క్స్ యూ గెట్. సో ఇక్కడ స్పెషల్ కంపారేటివ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ కనుక మనం చూస్తే చూడండి, మోర్ యూ థింక్ ఆఫ్ ఇట్ అంటే దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే, ఓకేనా, సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ చూడండి, ఓర్స్. ఓకేనా, సో బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, దీనికి ఓర్స్ అనేది కంపారేటివ్, వరస్ట్ అనేది ఏంటండి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో ఓర్స్ అనేది ఇక్కడ ఇది మోర్. ఓకేనా, సో మోర్ అనేది కంపారేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఏం రావాలి, డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ అండ్ హిమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇది ప్రనౌన్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ప్రనౌన్ రిలేటెడ్. సో ప్రనౌన్స్ అని అంటే మనకి నౌన్స్కి ఇన్స్టీడ్గా మనం యూజ్ చేసేటివి. ఓకేనా, సో నౌన్స్కి బదులుగా యూజ్ చేసేటివి అంటే నేమ్స్కి బదులుగా యూజ్ చేసేటివి ఏమైతే ఉంటాయో అవి ప్రనౌన్స్ అని అంటాం. ఇప్పుడు సో ఇక్కడ అగర్వాల్ అని ఉంది. ఓకేనా, సో ఇది నేమ్. ఇక్కడ అగర్వాల్ అని ఒకసారి చెప్పి తర్వాత మనం హీ అన్నాం అనుకోండి, ఎవరి గురించి చెప్తుంది, అగర్వాల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ వీ యూజ్డ్ దిస్ వర్డ్, సో దిస్ ఈజ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకి ప్రొనౌన్స్కి కేసెస్ ఉన్నాయి. ఓకేనా, కేసెస్ అంటే సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అని అంటారు. ఓకేనా, నేను ఇలా రాస్తాను అనుకోండి, హిమ్ ఈజ్ గోయింగ్, డెఫినెట్గా చెప్తారు ఇక్కడ ఏం మిస్టేక్ ఉందనేది. ఓకేనా, హిమ్ ఈజ్ గోయింగ్. సో ఎవరు వెళ్తున్నారు, హిమ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు ఉన్నాయి కదా. ఓకేనా, సో సబ్జెక్టివ్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అయితే ఇది మీ అవుతుంది, ఏది ఆబ్జెక్టివ్ కేసు. ఓకేనా, సో ఇక్కడ హీ అవుతే ఇది ఏమవుతుంది, ఇక్కడ హిమ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ షీ అయితే ఇదేమవుతుంది, హర్ అవుతుంది. ఓకేనా, ఇలా సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ అండ్ హిమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని అన్నాం. ఎవరు గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ, ఐ అండ్ హిమ్. సో ఇక్కడ మనకి సబ్జెక్టు ప్లేస్లలో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఐ అండ్ హిమ్, అంతే కదా. సో ఇప్పుడు సబ్జెక్టులు ఎవరు, ఐ అండ్ హిమే సబ్జెక్ట్స్. బట్ ఇక్కడ కేసులు ఉన్నాయి కదా, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్టివ్ కేస్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు ఇది సబ్జెక్టు అయినప్పుడు సబ్జెక్టు ప్లేస్ కాబట్టి సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌనే రావాలి. ఏమొచ్చింది, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి హిమ్ కాకుండా ఏం రావాలి, హీ. ఐ అండ్ హీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని రావాలి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అంత డిఫికల్ట్ కావు. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్, అగైన్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, హీ హ్యాస్ టు. ఓకేనా, లుక్ ఆఫ్టర్ అంటే లుక్ ఆఫ్టర్ అంటే కేర్ తీసుకోవడం అన్నట్టు. లుక్ ఆఫ్టర్ అంటే ఓకే, లుక్ ఆఫ్టర్ హీజ్ ఫ్రెండ్స్ లేదా హీజ్ పేరెంట్స్ అని ఉందండి. ఓకేనా, షీ షుడ్ ఇక్కడ లుక్ ఆఫ్టర్ ఏంటి, హర్ పేరెంట్స్. దే షుడ్ లుక్ ఆఫ్టర్ ఏంటండి, దేర్ పేరెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ హిజ్ అనేది ఎందుకు వచ్చింది, ఇది మనకి పొసెసివ్ కేస్. ఓకేనా, హర్ అనేది ఎందుకు వచ్చింది, ఫీమేల్ జెండర్ కాబట్టి. సో ఇది ప్లూరల్ కాబట్టి, ఓకేనా, సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి ప్లూరల్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏముందండి, వన్. ఓకేనా, దేర్ అని ఉంది. సో వన్ అన్నప్పుడు మనకి పొసెసివ్ కేసు ఏమొస్తుందని అంటే వన్స్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ దేర్ కాదు. ఓకేనా, సో ఇక్కడ సబ్జెక్ట్ బేస్డ్గా మనం పొసెసివ్ కేసు తీసుకురావాలి. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్
పేరెంట్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో పార్ట్ సిలో మనకి మిస్టేక్ ఉంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్, యూ మే ఆస్క్ దెమ్ in the comment section below. I will try to